యామిని కోపంగా శ్రావ్య వైపు చూస్తూ, మనం అహల్య గురించి ఎంక్వైరీ చేస్తున్నామని మీ నాన్నగారే చెప్పారు, ఇంకెవరైనా చెప్పారు అని అనగానే శ్రావ్య భయంతో వణుకుతూ కాఫీ అందివ్వబోతూ ఉంటుంది యామినికి. కానీ కంగారులో కాలికి సోఫా తగిలి ఆ కాఫీ అంతా యామిని పైన ఒలికిపోవడంతో సారీ అత్తయ్య అని కంగారుగా అంటున్నా వినకుండా కళ్ళు నెత్తికెక్కాయానే అని అంటూ శ్రావ్యపై చెయ్యెత్తుతుంది. దాంతో ఒక్కసారిగా శ్రావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది. నందు శ్రావ్య దగ్గరికి వచ్చి శ్రావ్య శ్రావ్య అంటూ తట్టి లేపే ప్రయత్నం చేస్తాడు. కానీ శ్రావ్య స్పృహలోకి రాదు. ఏమైందమ్మా ఇది ఇలా పడిపోయింది అని నందు అడుగుతూ ఉండగా, నేనేం చేశానురా, కొట్టును కూడా కొట్టలేదు, అదే కళ్ళు తిరిగి పడిపోయింది, తనని ఫస్ట్ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళు అని యామిని అనగానే శ్రావ్య నీ నందు ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్తాడు. ఆ తర్వాత యామిని చెప్పినట్టు నందు గౌతమ్కి కాల్ చేస్తూ ఉంటాడు. మరోవైపు గౌతమ్ అహల్యకి తాజ్మహల్ గిఫ్ట్గా ఇవ్వలేనందుకు వచ్చి సోఫాలో డల్గా కూర్చుంటాడు. అప్పుడు అహల్య వచ్చి కాఫీ ఇమ్మమంటారా అండి అని అంటున్న గౌతమ్ ఏమీ మాట్లాడడు. అహల్య వైపు చూసి గిఫ్ట్ ఇవ్వలేకపోయినందుకు బాధపడుతూ ఉంటాడు. గిఫ్ట్ విషయం అహల్య గారికి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు గౌతమ్ మూడీగా ఉండడం గమనించిన అహల్య కాఫీ ఇవ్వమంటారా అండి అని మళ్ళీ అడుగుతుంది. కానీ అప్పుడు గౌతమ్ వద్దు అని అనేస్తాడు. ఏంటండి డల్గా ఉన్నారు అని అహల్య అడుగుతూ ఉండగా అప్పుడే లోపలికి వచ్చిన అతిథి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఒక ప్రేమకి సంబంధించిన బలం నిజాయితీల గుచ్చి కానీ తేలిన సమాధానంలో అవేవి లేవని తేలిపోయింది అని అనగానే అతిథి అని కోపంగా అంటాడు గౌతమ్. అదే ఒక ప్రశ్న ఒక జవాబు, కానీ ఆ జవాబు ఏంటో తేలలేదు కదా, ఫెయిల్ అయిపోయింది కదా అని అంటూ ఇంకా ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది అతిథి. ప్రశ్న ఏంటండి, జవాబు ఏంటండి అని ఏదో అడగబోతూ ఉంటుంది అహల్య. నువ్వాపతిథి అని గౌతమ్ గట్టిగా అరుస్తుండగా అప్పుడే నందు నుండి ఫోన్ వస్తుంది గౌతమ్కి. ఇక అయ్యో శ్రావ్య అని చెప్తూ కాల్ కట్ చేస్తాడు. దాంతో కన్నీళ్లతో గౌతమ్ ఒక్కసారిగా అమ్మా నాన్న అమ్మమ్మ అంటూ అందరినీ ఒక్కసారిగా హాల్లోకి పిలుస్తాడు. ఏమైంది అని అందరూ అడుగుతుండగా మన శ్రావ్య నెల తప్పిందంట, తను ప్రెగ్నెంట్ అంట అని అనగానే అందరూ సంతోషపడతారు. ఇంత మంచి గుడ్ న్యూస్ అని అంటూ ఉంటాడు అర్జున్. మనమందరం కలిసి ఒకసారి శ్రావ్యని చూసి రావాలి అని అహల్య అనగానే పదండి వెళ్దాం అని అందరూ అంటారు. ఇక అదే అదనుగా కార్తిక్ ఈ టైంలోనే ఆ క్యాష్ని కొట్టేయాలి అని అనుకుంటూ బయటికి నడుస్తాడు. అప్పుడు మెట్లు దిగకుండానే కార్తిక్ మామయ్య గారు నేను ఇక్కడే ఉంటాను, ఇంట్లో ఎవరు లేరు కదా అని అనగానే రాజు కాపలాగా ఉంటారు, మీరు వచ్చేయండి అని అంటుంటాడు అర్జున్. లేదు ఇంకా సేఫ్టీగా ఉంటుంది కదా, నేను ఇక్కడే ఉండిపోతా అని అంటుంటాడు కార్తిక్. అక్క కూడా లేదు బావా, నువ్వు ఒక్కడివి లాగిపోతే ఎలా అంటూ గౌతమ్ కార్తిక్ చేయి పట్టుకొని లాక్కొని తీసుకెళ్తూ ఉంటాడు. ఈ ఛాన్స్ కూడా మిస్ అయిపోయింది అని కార్తిక్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక గౌతమ్ డ్రైవింగ్లో అర్జున్ ప్రసాద్ పక్కన కూర్చోగా ఒకవైపు అహల్య, మధ్యలో సుభద్ర, భానుమతి వెనకాల కూర్చుంటారు. భానుమతి ఇలా అంటుంటుంది, తను ప్రెగ్నెంట్ కదా, తనని జాగ్రత్తగా చూసుకోవాలి, 3 నెలల్లో ఇంటికి తీసుకొచ్చి శ్రీమంతం చేయాలి, ఘనంగా చేయాలి, ఆ తర్వాత మళ్ళీ కొడుక్కి బారసాలు అయ్యాకే యామిని ఇంటికి పంపించాలి అని అంటుంటుంది భానుమతి. ఇక అప్రయత్నంగా అహల్య వైపు మిర్రర్లో నుండి చూస్తాడు గౌతమ్. తను కూడా ప్రెగ్నెంట్ కాబట్టి బాధగా తన కడుపుపై చెయ్యి వేసుకొని చూస్తూ ఉండిపోతుంది అహల్య గౌతమ్ని గమనించదు, కానీ గౌతమ్ అహల్యని గమనిస్తూ ఉంటాడు. సుభద్ర ఇంకా ఇలా అంటూ ఉంటుంది, తనకి ఎన్నో కోరికలు ఉంటాయి, తనేది అడగలేదు కాబట్టి మనమే అన్నీ దగ్గరుండి చూసుకోవాలి, అన్నీ తినాలనిపించినవన్నీ తినిపించాలి, నగలు చీరలు అన్నీ కొనివ్వాలి, బయటికి తీసుకెళ్ళాలి, ప్రేమగా చూసుకోవాలి, తనని అపురూపంగా చూసుకోవాలి అని సుభద్ర అంటుండగా అప్రయత్నంగా అహల్య కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. తన కడుపుపై చెయ్యి వేసుకొని అలా చూస్తూ ఉండిపోతుంది. గౌతమ్ కూడా బాధగా ఫీల్ అవుతూ ఉంటాడు అహల్య విషయంలో తనేమీ చేయలేనందుకు. అందరూ కలిసి యామిని ఇంటికి చేరతారు. ఇక నందు వెళ్ళి శ్రావ్యని తీసుకొస్తాడు. అందరూ
ప్రతి ఒక్కరూ శ్రావ్యకి కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. భానుమతి, సుభద్ర, అర్జున్ ప్రసాద్, గౌతమ్, అహల్య అందరూ కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. కానీ శ్రావ్య ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ శ్రావ్య మాటని ఎవరు పట్టించుకోరు. చివరన అతిథి వచ్చి శ్రావ్యని హక్ చేసుకొని కంగ్రాట్స్ అని చెప్తూ, ఏది నన్ను ఒకసారి చెక్ చేయనివ్వు, ఈ టైంలో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అని అంటూ నాడీ చెక్ చేయగా నార్మల్గా కొట్టుకుంటూ ఉంటుంది. నువ్వు ప్రెగ్నెంట్ కాదా అని అనేస్తుంది అతిథి. కాదు అన్నట్టు అడ్డంగా తల ఊపుతూ ఉంటుంది శ్రావ్య. అప్పుడు అందరూ యామిని వైపు తిరగ్గా యామిని తనేదో కళ్ళు తిరిగి పడిపోతే నందు తను ప్రెగ్నెంట్ అని ఉత్సాహపడి మీకు ఫోన్ చేసి చెప్పాడు. కానీ నేను ఆ తర్వాత చెప్పాను తను నీరసంతో పడిపోయింది, తను ప్రెగ్నెంట్ కాదని. కానీ ఆ విషయం నందు మీకు చెప్పలేదు అని అనేస్తుంది యామిని. దాంతో అందరూ శ్రావ్య వైపు తిరిగి నువ్వైనా చెప్పాలి కదమ్మా అని అనగానే, సారీ, మీరింతలా ఆనందపడుతుంటే నేను చెప్పలేకపోయాను అని శ్రావ్య అంటూ ఉంటుంది. సారీ అమ్మా అని సుభద్రతో చెప్తూ ఉండగా, నీ తప్పేముందమ్మా, మేమే అపార్థం చేసుకున్నాం, నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది సుభద్ర. అందరూ బాధగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అహల్యని మళ్ళీ యామిని ఏమననుంది? అహల్యకి శ్రీమంతం చేస్తాడా గౌతమ్? తన కోరికలని తీర్చి జాగ్రత్తగా చూసుకుంటాడా? ప్రేమ పంచుతాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.